నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ గురించి మాట్లాడమని అడుగుతున్నారు కదా చాలామంది. కొలెస్ట్రాల్ అనేది ఈజీగా చెప్తాను చూడండి. కొలెస్ట్రాల్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, పోయి బ్లడ్ వెజల్స్లో కూర్చొని మనకి హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ ఇట్లాంటివి వచ్చేలాగా చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకునే ఫ్యాట్ నుంచి ఈ కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. సో మనం ఎలాంటి ఫ్యాట్స్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఫ్యాట్స్లో 3 రకాలు ఉంటాయి. సో మనం ఏది తింటున్నాం అనేది ఇంపార్టెంట్. నట్స్ అండ్ సీడ్స్, మనకి వెజిటేబుల్స్, ఆయిల్స్, వీటిలో నుంచి మనకి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. సో ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటే వస్తుంది. ఆయిల్ గానుగ నూనెలు మాత్రమే వాడండి. రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలే వద్దు. ఇంక ఇది రిఫైన్డ్ ఆయిల్ ఎప్పుడో ఒకసారి ఎవరో వచ్చినప్పుడు ఇంటికి అనుకుంటే ఓకే, కానీ రోజు వద్దు. అక్కడ పెట్టండి డబ్బులు, ఫుడ్కి పెట్టండి, మీ హెల్త్ మీద పెట్టండి. అప్పుడు హాస్పిటల్స్కి పెట్టాల్సిన అవసరం రాదు. సెకండ్, ఈ కొలెస్ట్రాల్ అనేది ఇంకొకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనం తీసుకునే ఫుడ్ నుంచే కదా వచ్చేది. నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నా, బాగా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాసెసింగ్ ఫుడ్ మెయిన్ విలన్. ఇప్పుడు పిల్లల లైఫ్స్లో అయితే మెయిన్ విలన్ ప్రాసెసింగ్ ఫుడ్, నాన్ వెజ్. ఎందుకు నాన్ వెజ్ తినొద్దు, తక్కువ చేయమని చెప్తే అంత సీరియస్ అవుతున్నారు జనాలు, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ వచ్చి ఎక్కువ నాన్ వెజ్ తినకండి అన్నారు అనుకోండి, మన పెద్దవాళ్ళైనా ఎవరైనా చెప్తే నువ్వేమైనా న్యూట్రిషనిస్ట్ అంటున్నారు. న్యూట్రిషనిస్ట్ వెళ్ళి చెప్తే నువ్వేమో డాక్టర్ అంటున్నారు. డాక్టర్ వచ్చి చెప్పారనుకోండి, ఈ డాక్టర్కి ఏం తెలీదు అంటున్నారు. ఎందుకు? మనకి ఇష్టం కాబట్టి, మనకి ఇష్టమైంది ఎవరైనా వద్దు అని చెప్తే మనకు నచ్చదు. మీరే ఆలోచించుకోండి, మీ రీసెర్చ్ మీరే చేయండి. మంచిదా రోజు నాన్ వెజ్ తింటే? రోజు 6 గుడ్లు 7 గుడ్లు తింటున్నారు. ఏంటండి అట్లా తింటే మంచిదా? అసలు మంచిది కాదండి. నేను చూస్తున్నాను కదా, నాకు భయం వేస్తుంది. నా దగ్గరికి చాలామంది పేరెంట్స్, పెద్దవాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు, అరే మా బాబు వినట్లేదండి, ఇట్లా తింటున్నాడు, మా అమ్మ ఇట్లా చేస్తుందని. నేనేం చెప్తాను, ఎవరు వింటారో మనం వాళ్ళకి చెప్తాం. వినని వాళ్ళకి మీరే అర్థమయ్యేలాగా చెప్పండి. కావాలంటే వెళ్ళి బయట సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూపించండి. మంచి ఆహారం తీసుకోండి. వెజిటేబుల్స్ ఎక్కువ తినేలాగా చూడండి. హోల్ ఫుడ్స్ తీసుకోండి. నట్స్ అండ్ సీడ్స్, వెజిటేబుల్స్ అన్ని రకాలు. మనకి గ్రెయిన్స్ చేంజ్ చేస్తూనే ఉండాలి. మిల్లెట్స్ 2 or 3 times a week తీసుకోండి. కీనోవా ఇంక్లూడ్ చేసుకోండి. ఒక పూట రైస్ తింటున్నారు, రైస్ తినండి. చపాతీ పిండి, ఒకసారి రొట్టెలు చేసుకోండి. జోవరు, బాజ్రా ఇవన్నీ ఉంటాయి, జొన్నలు అవన్నీ, పజ్జొన్న పిండి, ఇది కూడా చాలా మంచిది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు బాడీ బాగుంటుంది. ట్యాబ్లెట్ వేసుకోవాలి అనుకోవడం తప్పు కాదు, కానీ ట్యాబ్లెట్స్ మీదనే నేను అంత డిపెండ్ అయి ఉంటాను అని అనుకోవడం తప్పు. ఆ ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి. రెగ్యులర్గా యోగా అండ్ వాకింగ్ చేయండి. కొలెస్ట్రాల్ రావడానికి మెయిన్ రీజన్ ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఇంకా స్ట్రెస్. నేను బక్కగానే ఉన్నానని చాలామంది అనుకుంటున్నారు. బక్కకి లావుకి కొలెస్ట్రాల్ తేడా లేదు. మీరు రిపోర్ట్స్ చూడండి, లావు ఉన్నవానికి ఎంత ఉంటుందో కొలెస్ట్రాల్ బక్కగా ఉన్నవానికి అంతకంటే ఎక్కువ చాలా మంది ఉంటారు. సో లావు బక్కగా కాదు, ఒక్కొక్కళ్ళ బాడీ టైప్ కూడా ఒకలాగా ఉంటుంది. కొంతమంది ఉబ్బిపోతారు, కొంతమంది ఎంత తిన్నా అలానే ఉంటారు. కానీ కొలెస్ట్రాల్ మీరు తినే ఫుడ్ని బట్టి, బ్యాడ్ ఫుడ్ తీసుకుంటున్నారు, వెయిట్ పెరగకపోవచ్చు కానీ బాడీ సరిగా ఉండదు, హెల్త్ సరిగా ఉండదు. హెల్త్ బాగుండాలి, మనం బాగుండాలి, మన ఫ్యామిలీస్ అన్నీ బాగుండాలి. సో ఒకటి గుర్తుపెట్టుకొని యోగా రెగ్యులర్ చేయండి. హెల్త్ మీద దృష్టి పెట్టండి. ఎప్పుడో ఒకసారి తినడం ఓకే, రోజు తినడం వద్దు. సో చూసుకొని తినడం సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తాను. కొలెస్ట్రాల్ తగ్గడానికైనా రెగ్యులర్గా మీకు టైం లేనప్పుడు ఏం చేసుకోవాలి అవి చేసుకోండి. అట్లీస్ట్ 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటే ఇవి చేసేసుకోండి ప్లీజ్. ఓకేనా? సో ఫస్ట్ నిల్చున్న దగ్గరే 2 చేతులు పైకి పెట్టుకొని ఇన్హేల్, స్లోలీ నీస్ బెండ్ చేసుకోవచ్చు, కింద పెట్టేసుకొని ఇలా బ్యాక్, అధోముఖ, మళ్ళీ ఫార్వర్డ్, మళ్ళీ బ్యాక్, అధోముఖ, మళ్ళీ ఫార్వర్డ్. నీస్ ఇది బెండ్ చేసుకోండి, ఏం పర్లేదు ఫార్వర్డ్ వచ్చేటప్పుడు. లేదు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ కిందికి తెచ్చేసేయండి. అధోముఖాన స్ట్రెంగ్త్ కూడా చాలా పెరుగుతుంది కదా బాడీలో, కోర్ దగ్గర అయినా ఆర్మ్స్ దగ్గర అయినా. సో అధోముఖ వచ్చేసేయండి. స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ తీసుకెళ్ళి ప్లాంక్, మళ్ళీ స్లోలీ అధోముఖ, ఎక్స్హేల్ చేసుకుంటూ ప్లాంక్, ఇన్హేల్ అధోముఖ. ఇలా కూడా ఒక 5 rounds తీసుకున్న తర్వాత ఇన్హేల్, ఎక్స్హేల్, ఇలా ప్లాంక్, ఇన్హేల్ పృష్ఠాసన్, మళ్ళీ ఎక్స్హేల్, ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్,
ఎక్స్హేల్, మళ్ళీ ప్లాంక్. నీ టు ఎల్బో తీసుకొని స్లోలీ మళ్ళీ బ్యాక్ వచ్చేసి కావాలంటే కాసేపు చైల్డ్లో రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకో రౌండ్ స్టార్ట్ చేయి. మళ్ళీ సేమ్ బ్యాక్, ఇలా దగ్గరికి ఇచ్చేసినప్పుడు ఇలా తెచ్చుకోండి. ఈజీ ఉంటుంది మనకి. వెళ్ళేటప్పుడు కూడా మీకు ఎంతసేపు దూరం వెళ్ళగలిగితే అంతసేపు. హ్యాండ్స్ మీద, ఫింగర్స్ మీద, తర్వాత చేతులు. మళ్ళీ స్లోలీ బ్యాక్, ఫార్వర్డ్, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇది ఒక 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా రిలాక్స్ అవ్వండి. చైల్డ్లో మీరు 30-40 సెకండ్స్ అయినా రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అబ్డోమిన్ వచ్చేసి నీస్ బెండ్ చేసుకొని ఫార్వర్డ్ మలాసన. 1 డీప్ బ్రీత్. మలాసన నుంచి స్లోగా టోస్ పట్టుకొని ఇలా వెనకాల నుంచి 1, స్లోగా 2. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న, హార్మోనల్ ఇష్యూస్ ఉన్న, ఇవన్నిటికీ కూడా మనం చేసే ప్రతి ఆసన, ప్రతి డీప్ బ్రెత్ అన్నిటికీ ఏదో ఒక ప్రాబ్లంకి పని చేస్తూనే ఉంటుంది. సో మనకి ఫుల్ బాడీ చేస్తే చాలా మంచిది. మీకు ఏ ఇష్యూ ఉన్నా సరే, ఎక్కడ ఫ్యాట్ ఉన్నా సరే, ఫుల్ బాడీ చేస్తే ఇంకా ఇంకా మంచిది. మళ్ళీ పైకి కిందికి. ఇదో 5 రౌండ్స్ తీసుకొని చేతులు మళ్ళీ కింద పెట్టేసుకొని మళ్ళీ స్లోగా అధోముఖ రండి. బెంచ్, మలాసన్. మళ్ళీ 1 డీప్ బ్రీత్, మళ్ళీ హోల్డ్, మళ్ళీ సేమ్ పైకి 1, 2, ఇలా 2 రౌండ్స్ తీసుకుని చాలు. మళ్ళీ సేమ్ అధోముఖ, మళ్ళీ మలాసన్. ఇది 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకున్న తర్వాత స్లోగా పైకి. ఇప్పుడు మనకి ఇండియన్ టాయిలెట్స్ ఉన్నన్ని రోజులు మీరు మళ్ళీ ఆసన ఇగ్నోర్ చేసినా ఓకే. కానీ ఇప్పుడు ఇండియన్ టాయిలెట్స్ లేవు. ఎక్కువ మనం ఇదే వాడుతున్నాం. ఎక్కువసేపు కూర్చుంటున్నాం ఇంకా బాత్రూమ్స్లో. సో ఎందుకని మలాసన కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. పైనకు వచ్చాక ఒక 2 డీప్ బ్రెత్స్. మీరు ఇదంతా చేశాక మనకి చెమట వస్తుంది, ఆ డీప్ బ్రెత్స్, బాడీ అలిసిపోతుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. మెంటల్గా అయినా ఫిజికల్గా అయినా నా హ్యాపీనెస్ తెలిసిపోతుంది అనమాట. ఇమ్మీడియట్గా రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు చూపించినవి చేసుకున్న తర్వాత ఇంటర్లాక్, ఎక్స్హేల్. ఇలా ఇది కూడా 20 రౌండ్స్ చేసుకోండి. 20 రౌండ్స్ చేసుకున్న తర్వాత స్లోగా లాస్ట్కి జంపింగ్ జాక్స్ తీసుకోండి. ఏదైనా బాడీలో పెయిన్ అనిపిస్తే ఇలా స్లోగా తీసుకోండి, లేకపోతే నార్మల్ ఇలా. ఇది 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత ప్రాణాయామం లేదా మెడిటేషన్ కంపల్సరీ. ఫ్యాట్ అనేది డీప్ బ్రీత్స్తో కూడా చాలా బాగా కరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే మన బాడీలో నుంచి మీరు ఎక్సర్సైజ్ చేశాక ఫ్యాట్ ఎలా కరుగుతుంది అని డౌట్ వస్తుంది కదా, డీప్ బ్రెత్స్, ఎక్స్హేలేషన్ తోటి. సో మీకు అర్థం చేసుకోవచ్చు. మీరు బెడ్ రెస్ట్లో ఉన్నా సరే, మీరు ఈ ఆసనాస్ అన్నీ చేయలేకపోతున్నా సరే, ఎందుకంటే నడుము నొప్పి లేదా ఇంకేదైనా ప్రాబ్లం, సర్జరీ అయి ఉన్నారు, ఇట్లా ఉంటే ప్రాణాయామం చేసుకోండి, డీప్ బ్రీత్స్ తీసుకోండి, కాసేపు మెడిటేషన్. మీకు ఏ ఇష్యూ ఉందో దానికి తగ్గట్టుగా ఏదైనా ముద్రాస్ ప్రాక్టీస్ చేయండి. అయినా కూడా మీరు కరెక్ట్ ఫుడ్ తీసుకుంటే మీరు డిజైర్డ్ వెయిట్కి వస్తారు, మీరు హెల్దీగా ఉంటారు. సో డీప్ బ్రీత్స్ చాలా చాలా పవర్ఫుల్. సో ఇవన్నీ ఫాలో చేసేసేయండి. ఎక్కువ టెన్షన్ అయిపోకండి. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి నమ్మినప్పుడు ఏమైపోతుందంటే అది బాగా టెన్షన్ అవుతూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నాన్ వెజ్ ఇష్టం లేదు, రీసెంట్ ఎగ్జాంపుల్, భయం ఉంది తింటే ఇట్లా అవుతుందని మీకు ఒక క్లారిటీ ఉంది. ఎవరైనా తింటున్నారు మన ఫ్యామిలీలో, భయం వేస్తూ ఉంటారు, అయ్యో అట్లా ఏం భయపడకండి, అందరూ మారుతారు. అన్నీ అంతా అర్థం చేసుకొని మీకు ఏది బాడీకి సూట్ అవుతుంది, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు మెదులుకోండి. ఏ టెన్షన్ అవసరం లేదు. ఓకేనా? ఎప్పుడు నవ్వుతూ ఉండండి.